వాట్ ఇఫ్ ఐ సే యు ఆర్ ది క్వీన్ అండ్ యూ షుడ్ యాక్ట్ లైక్ వన్? నువ్వు నిజంగానే రాణివి, అలానే పుట్టావు. జస్ట్ గుర్తించి దాన్ని గమనించి అలా ప్రవర్తిస్తే సరిపోతుంది. పవర్ అనేది మనకి ఎవరో ఇచ్చేది కాదు, ప్రపంచంలో మనం వెతికితే దొరికేది కాదు. పవర్ అనేది నువ్వు ఆల్రెడీ నీలో కలిగే ఉన్నావురా తల్లి. పవర్ ప్రతి క్షణం నీలోనే ఉంది, నీతోనే ఉంది. జస్ట్ వెయిటింగ్ ఫర్ యూ టు రికగ్నైజ్ ఇట్. నీలోని ఆ పవర్ నువ్వు తనని ఎప్పుడు గుర్తిస్తావా అని ఎదురు చూస్తోంది. మరి ఆ పవర్ని నువ్వు ఈ క్షణంలో ఫీల్ అవ్వలేకపోతున్నావు అంటే దానికి కారణం ఏమైనా అయి ఉండొచ్చు. నీ జీవితంలో గడిచిపోయిన కాలక్రమంలో ఒకానొక పాయింట్లో దాన్ని నువ్వే మర్చిపోయి ఉంటావు. నీ పవర్ని నువ్వు మర్చిపోయావు. మేబీ మర్చిపోయేలా చేసింది ప్రపంచం. ఒక్కసారి నీ పసితనాన్ని గుర్తు తెచ్చుకో. ఈ ప్రపంచం, ఈ రికగ్నిషన్స్, ఎక్స్పెక్టేషన్స్, ఒపీనియన్స్, ఇంకా ఈ భయాలు, ఎవరు ఏమనుకుంటారు అనే సందేహాలు, సెల్ఫ్ డౌట్స్, ఇవన్నీ అప్పుడు ఉన్నాయా నీలో? నీ చిన్నతనం నీకు ఇవన్నీ తెలుసా? నీ చిన్నతనంలో తెలీవు. అందుకే ఆ పసితనంలో నువ్వు ఎప్పుడూ ప్రపంచాన్ని క్వశ్చన్ చేయడానికి భయపడలేదు, ఎక్స్ప్రెస్ చేయడానికి వెనకాడలేదు, అవతలి వారి వ్యాలిడేషన్ కోసం నువ్వు ఎదురు చూడలేదు. సింపుల్గా నీలాగా నువ్వు బ్రతికావు, నీలాగా నువ్వు ఉండినావు. కంప్లీట్గా, ఫుల్గా, అన్అపాలజెటికల్గా. అది నీ నేచురల్ స్టేట్, అది నీ హయ్యర్ వర్షన్, అది నీ సొంత వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ. మరి ఇప్పుడేమైందిరా తల్లి? ఇప్పుడెందుకు ఇలా నిన్ను నువ్వు తక్కువ చేసుకొని బ్రతుకుతున్నావు? లైఫ్ లీడ్ చేసే క్రమంలో సమ్వేర్ అలాంగ్ ది వే సందేహించడం నేర్చుకున్నావు. ఈ సెల్ఫ్ డౌట్ అనేది ఎప్పుడు ఏర్పడింది? మేబీ ఇట్ వాజ్ అ మూమెంట్ ఆఫ్ రిజెక్షన్. ఆ తిరస్కరణ క్షణం కావచ్చు, ఎవరో నిన్ను నిర్లక్ష్యంగా మాట్లాడిన మాటలు కావచ్చు, లేదా ఆ సిరీస్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ నీ చుట్టూ ఉన్న వాళ్ళకంటే నీ విలువ చాలా తక్కువ అని నువ్వే నమ్మేలా చేసిన ఆ అనుభవాలు కావచ్చు. మేబీ నీకు నువ్వు ప్రైమరీ కాదు, ముఖ్యం కాదు, సెల్ఫ్ లవ్ ముఖ్యం కాదు, నువ్వు సెకండరీ. నీ అవసరాలు ముఖ్యమైనవి కావు, నీ కలలు, కోరికలు, ఆశలు అన్నీ సెకండరీ. నువ్వు చేయాల్సిన త్యాగాలు ప్రైమరీ అని ఈ సొసైటీ, నీ చుట్టూ ఉన్న ప్రపంచం నీకు చెప్పి చెప్పి ఈ ప్రపంచాన్ని మెప్పించే క్రమంలో నిన్ను నువ్వు కోల్పోయి ఉంటావు. ఆలోచించరా తల్లి. ఈ పరిణామ క్రమంలో యూ గేవ్ అవే యువర్ పవర్ వితౌట్ ఈవెన్ రియలైజింగ్ ఇట్. నీకే తెలియకుండా నీలో ఉన్న ఆ పవర్ని నువ్వే కోల్పోయావు. నీ పవర్ని నువ్వే మర్చిపోయావు. బట్ నిజం ఏమిటంటే, బాగా వినరా తల్లి, నీ పవర్ ఎక్కడికి పోలేదు. కేవలం ఈ కండిషనింగ్ పొరల్లో పాతి పెట్టబడి ఉంది. అండ్ నౌ ఇట్ ఈస్ టైమ్ టు టేక్ ఇట్ బ్యాక్. నువ్వు మళ్ళీ నీ పవర్ని పొందడానికి కదా, ఆల్రెడీ అది నీలోనే ఉంది, ముందుకు బయటికి తీసుకొని రావడానికి సమయం ఆసన్నమైంది. నీ పవర్ని నువ్వు మళ్ళీ తిరిగి పొందడానికి టైం వచ్చేసింది. నీ పవర్ అత్యంత ఎక్కువగా ఎక్కడ ఖర్చు అవుతుందో చూడు. అక్కడ ఆ పవర్ ఎక్కడ వదిలేస్తున్నావో గమనించు. ఒక్కరి ఆమోదం లేకుండా నిర్ణయాలు తీసుకోలేకపోవడంలో, జడ్జ్మెంట్స్కి భయపడడంలో, నీ నిజాన్ని నువ్వు మాట్లాడేదానికి సందేహించడంలో, నీ పక్కన వాళ్ళ నీకంటే గొప్ప అనుకునే అభిప్రాయాల్లో నీ పవర్ కుంచుకుపోతుంది. ఇలా ప్రతిసారి నీ లైట్ని నువ్వే డిమ్ చేసుకుంటున్నావురా. నిన్ను నువ్వు నాట్ రెడీ, నాట్ వర్ది, నాట్ ఇనఫ్ అని నమ్మినంత కాలం నువ్వు నీ యాక్చువల్ పవర్, నీ క్వీన్ పవర్ చూడలేవురా తల్లి. మరి ఎప్పుడైతే నువ్వు ఇకపై ఇతరుల కోసం
నిన్ను నువ్వు మోసం చేసుకోవడం మానేస్తాను అనుకుంటావో, అని సిద్ధమవుతావో, ఇతరుల సౌకర్యం కోసం, ఇతరుల మెప్పు కోసం, వాళ్ళ ఆమోదం కోసం నిన్ను నువ్వు మోసం చేసుకోవడం మానేస్తావో, అలాగని గట్టిగా నిజంగా నిర్ణయించుకుంటావో, అప్పుడు ఆ క్షణం ఒక మ్యాజిక్ జరుగుతుందిరా నీ లైఫ్లో. సంథింగ్ షిఫ్ట్స్. నీ లైఫ్ షిఫ్ట్ అవుతుంది. అవును, నీ లైఫ్ షిఫ్ట్ అవ్వబోతోంది. గుర్తుపెట్టుకో తల్లి, నీ లైఫ్ షిఫ్ట్ అవ్వబోతోంది. అది నీ చేతుల్లోనే ఉంది. బికాస్ ది మూమెంట్ యూ చూజ్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసిన ఆ క్షణం, నీకు నువ్వు ముఖ్యం అని నిర్ణయించుకున్న ఆ క్షణం, నిన్ను నువ్వు ప్రేమించుకోవడం మొదలుపెట్టిన ఆ క్షణం, యూ విల్ బికమ్ అన్స్టాపబుల్. అప్పుడు మొదలవుతుందిరా లైఫ్ షిఫ్టింగ్. అప్పుడు ఎలైన్ అవుతావు నువ్వు యూనివర్స్తో, నీ యాక్చువల్ నేచురల్ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీతో. నిన్ను ఏ శక్తి ఆపలేదురా. అప్పుడు నీ లైఫ్ ఒక్క క్షణంలో షిఫ్ట్ అయిపోతుంది. ఒక క్వాంటమ్ లీప్ లాగా, ఒక క్వాంటమ్ లీప్ తీసేసుకుంటుంది నీ జీవితం. ఇది నీ పవర్ని మళ్ళీ ఉనికిలోకి తెస్తుంది. ఇప్పుడు నువ్వు నీ పవర్ని తిరిగి గుర్తించావు, ఇలానే గుర్తిస్తావు. నువ్వు క్వీన్వి అని గుర్తించావు, గుర్తు తెచ్చుకున్నావు. సో ఇకపై అలానే ప్రవర్తించు. ఇక నీ లైఫ్ని నీకు నచ్చినట్టు సమృద్ధితో, నీ అన్ని డిజైర్స్ మేనిఫెస్ట్ చేస్తూ, నీ హయ్యర్ వర్షన్లో జీవించడం ఎంతో దూరంలో లేదురా. నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ లైఫ్ చేంజింగ్ క్వాంటమ్ లీప్ ఎలా చేయాలి, నువ్వు వృధా చేసుకున్న గత 5 yearsని 1 సంవత్సరంలో ఎలా పొందాలి అనే విషయం, అందుకోసం ఏ విధంగా మేనిఫెస్టేషన్ చెయ్యాలి, ఏం మేనిఫెస్టేషన్ చెయ్యాలి అనే మెలకువలు నేర్చుకుందాం. అంటిల్ దెన్ రిమెంబర్ దాట్ యు ఆర్ అ క్వీన్ రా, అండ్ యాక్ట్ లైక్ వన్. ఎక్కడ తల వంచకు, ఎవరికి తల దించకు. లైక్ చెయ్యి, సబ్స్క్రైబ్ చెయ్యి. నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూడు.